ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను తిరుమల్. నేను మీకు ఇవాళ ఒక చిన్న కథ చెప్తాను. ఖచ్చితంగా ఈ కథని స్కిప్ చేయకుండా, ముఖ్యంగా పసిపిల్లలను పెంచే తల్లిదండ్రులు ఈ వీడియోని మొత్తం చూడండి. చూడకపోతే మీరు చాలా కోల్పోతారు, నష్టపోతారు. కథలో ముందుగా ఒక మాజీ ఎమ్మెల్యే ఊళ్ళో తిరుగుతున్నాడు. ఓ చదువుకునే పిల్లగాడిని చూసి, ఏమిరా ఇంతలా అవుతున్నావు, గేమ్స్ ఆడతలేవా అని అడిగాడు. గేమ్స్ ఆడుకోవడానికి మా అమ్మ ఫోన్ ఇస్తలేదు అని చెప్పిన ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అంటే గేమ్స్ ఆడటం కూడా మొబైల్స్లోనే అనే పరిస్థితికి మారిపోయారు. మన పరిస్థితి రియాలిటీని మర్చిపోయారు. అన్నం తినేటప్పుడు, బండి మీద వెళ్ళేటప్పుడు, శుభకార్యాలకు హాజరైనప్పుడు, ఆఖరికి ఎవరైనా చనిపోతే చూడడానికి వెళ్ళినప్పుడు కూడా అరచేతిలో ఫోన్ ఉండాలి. దాని మీద ముగ్గులు వేస్తూనే ఉండాలి. మొబైల్ చేతిలోకి వచ్చినాక మనిషి చూపంతా అందులోకి దూరిపోయింది. అరే, ఎదురుగా మనిషి వచ్చినా మాట్లాడరు, చూడరు. అదే ఫోన్ చేసినా, చాటింగ్ చేసినా ఆన్సర్ ఇస్తారు వెంటనే. ఏమైపోతున్నాం? అంత అర్జెంటుగా ఒరగబెట్టింది ఏమిటి? మీరే కాదు, నేను కూడా. అందరం ఒకసారి చెక్ చేసుకుందాం. ఫోన్ లేకపోతే జీవితం ఆగిపోతుందా? అంత కొంపలు మునిగిపోయే కొలువులు చేస్తున్నామా? అత్యవసరంగా ఫోన్ 24 గంటలు అందుబాటులో ఉండాల్సింది ఎవరికి? శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు, ప్రాణాలు నిలపాల్సిన డాక్టర్లు. అంతకు తప్పించి ఎవరికి రౌండ్ ది క్లాక్ ఫోన్ అవసరమే లేదు. గతంలో అంటే 30-40 ఏళ్ల క్రితం ల్యాండ్ ఫోన్లు ఉన్నా జనాలు బతకలేదా? అందరితో కలిసిమెలిసి జీవించలేదా? అంతకుముందు టెలిగ్రామ్ ద్వారానే సమాచారం తెలుసుకుంటూ కూడా బతికిన రోజులు ఉన్నాయి కదా. ప్రజెంట్ ఈ దరిద్రం ఏంటి? ఫోన్లతో రోజు గడిచిపోతుంది. కుటుంబాల్లో మనుషుల మధ్య రిలేషన్స్ కనుమరుగవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే పని ఉన్నా లేకపోయినా ప్రతి 10 నిమిషాలు కాదు ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మొబైల్ ఫోన్ చెక్ చేసుకునేంత అడిక్షన్కు వెళ్ళిపోయాం. ఇది నిజం. సర్వేలు అవే చెబుతున్నాయి, అవే ఘోషిస్తున్నాయి. ఫోన్ మనుషులమయమైపోతున్నాం, మామూలు ప్రపంచంలోకి రండంటూ నివేదికలు గగ్గోలు పెడుతున్నాయి. ఒకసారి చూడండి. కర్ణాభరణాల్లాగా, కర్ణాభరణాలంటే తెలుసు కదా, చెవులకి కమ్మలు పెట్టుకున్నట్టు, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి ఆడమగ తేడా ఎవరు లేరు డ్రైవింగ్ చేస్తారు. నువ్వేమవుతావో పక్కన పెట్టు, ఎదురుగా వచ్చేవాడు కూడా నీ వల్ల హరిం అంటాడు, పోతాడు. మాటలు రాని పసిపిల్లలు సైతం అన్నం తినాలంటే వారి చేతిలో స్మార్ట్ ఫోన్ అనే లంచం పడాల్సిందే. అదేమన్నా ఆట బొమ్మ? ఇలా స్మార్ట్ ఫోన్లకు పూర్తిగా బానిసైపోవడంతో తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాలపైన తీవ్ర దుష్ప్రభావం పడుతోందని తాజా అధ్యయనంలో తెలుస్తోంది. ఫోన్లే తమ మధ్య సంబంధాల్లో ప్రతికూల మార్పులకు కారణమవుతున్న విషయాన్ని అటు తల్లిదండ్రుల్లో 66% మంది, ఇటు పిల్లల్లో 56% మంది గుర్తిస్తున్నారు. అయినా ఎవ్వరూ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవడానికి మాత్రం ఇష్టపడట్లేదు. ఆల్కహాల్, సిగరెట్ను మించి వ్యసనంగా మొబైల్ ఫోన్ వాడుతున్నారు. చైనీస్ మొబైల్ కంపెనీ వివో సైజర్ మీడియా రీసెర్చ్ అనే సంస్థతో వివో స్విచ్ ఆఫ్ 2024 పేరిట ఈ అధ్యయనం చేయించింది. తల్లిదండ్రులు రోజుకు సగటున 5 గంటల పాటు, పిల్లలు 4 గంటల సేపు స్మార్ట్ ఫోన్లలో సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారట. వినోద వీడియోల వీక్షణకు అంకితమవుతున్నట్టు అందులో వెల్లడైంది. ఇలా ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్లను వినియోగించడం వల్ల వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆ అధ్యయనం నివేదికలో తేలింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ 10 నగరాల్లో 1543 మందితో నిర్వహించిన ఈ అధ్యయన నివేదిక ప్రకారం ఫోన్ల అత్యధిక వినియోగం తమ మధ్య ఘర్షణలకు కారణమవుతోందని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 78% తల్లిదండ్రులు, 65% మంది పిల్లలు అంగీకరించారు. ఫోన్ లేకుండా బతకలేమని 76% మంది పేరెంట్స్, 11% మంది పిల్లలు స్పష్టం చేశారు. ఫోన్లో అత్యధిక సమయం సోషల్ మీడియా పోస్టులు, ఎంటర్టైన్మెంట్ కలిగించే కార్యకలాపాలకే వెళ్తున్నామని, స్మార్ట్ ఫోన్కు తాము బానిసలమయ్యామని 64% మంది పిల్లలు చెప్పారు. తమ స్నేహితులు గనక సోషల్ మీడియా యాప్లో లేకపోతే వాటిని తాము ఉపయోగించబోమని 3/2 మంది పిల్లలు చెప్పారు. 90% మందికి పైగా పిల్లలు అసలు ఈ సోషల్ మీడియా యాప్స్ లేకపోతే బాగుండని అభిప్రాయపడ్డారు. చూసారా ఎంతటి బలహీన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామో? మీకు విషయం తెలుసా?
జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళెవరూ ఫోన్లో మునిగి తేలరు. వాళ్ళు ఒక అవసరానికి ఉపయోగించే సాధనంగానే చూస్తారు ఫోన్ని. మాజీ సీఎం వైఎస్ జగన్కు తన ఫోన్ నెంబర్ కూడా తెలియదు. హీరో శర్వానంద్ ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్నే వాడతారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్లో మాట్లాడుతుండటం మనం ఎంతో అరుదుగా చూసుంటాం. చాలామంది సెలబ్రిటీలకు ట్విట్టర్ అకౌంట్స్ లేవు. ముందు జీవితంలో గెలుద్దాం, తర్వాత సోషల్ మీడియా యాప్స్లో మునిగి తేలుదాం. ఆల్ ది బెస్ట్. ఒక్కసారి ఆలోచించండి.